ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, అలాగే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టినటువంటి రఘురామరాజు గారు. అయితే రఘురామరాజు గారు ఇప్పుడు టీడీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచినటువంటి రఘురామరాజు గారిని పోలీసులు కస్టడీకి తీసుకొని థర్డ్ డిగ్రీ ఉపయోగించి చితక్కొట్టారు. అంటే ఆర్మీ హాస్పిటల్లో జాయిన్ చేశారంటే ఒక్కసారి రఘురామరాజు గారిని ఎంత దారుణంగా చిత్రహింసలు చేశారో ఒకసారి ఊహించుకోండి. మీరు ఇమాజిన్ చేసుకోండి, అంటే ఏ రకంగా కొట్టారు. ఆల్రెడీ మనం ఆయన విజువల్స్ గతంలో చూసుంటాం. ఆ కాళ్ళు వాసిపోయేటట్టు కొట్టడమే కానీ మొత్తం వీల్ చైర్లు నడిపించి తీసుకెళ్ళడం, ఇలాంటి ఆ విజువల్స్ మీరు చూసే ఉంటారు. అయితే ఆ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎందుకంటే తప్పుడు కేసు పెట్టారు, రాజద్రోహం చేశారు అంటూ రఘురామరాజు గారి మీద రాజద్రోహం కేసులు పెట్టారు ఏకంగా. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీనే రోడ్డుకి ఈడుస్తున్నాడట. అంటే ఎందుకు, వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్నటువంటి తప్పుల్ని వేలెత్తి చూపుతూ వేరొక పార్టీకి అమ్ముడు పోయాడు అంటూ రకరకాల ఆరోపణలు సృష్టించి రఘురామరాజు గారిని అరెస్ట్ చేయించి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. అయితే దీని మీద గతంలోనే ఈ రఘురామరాజు గారు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. సార్, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎటువంటి సాక్ష్యాధారాలు ఏమీ చూపించకుండా నా పుట్టినరోజు వేడుకల్లోనే నేను వేడుకల్లో ఉంటే నన్ను బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ఉపయోగించి నన్ను చంపడానికి కూడా ప్రయత్నాలు చేశారు అంటూ పక్కా ఆధారాలతో సుప్రీంకోర్టులో రఘురామరాజు గారు ఒక పిటిషన్ వేశారు. అయితే దాని మీద గతంలో కనీసం ఈ కేసుని మూవ్ కూడా అవనివ్వాల. అంటే అధికారం జగన్మోహన్ రెడ్డి అధికారం. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీనే బదలం చేసేలా ఆయన రఘురామరాజు గారు మాట్లాడుతున్నా, మరి జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడేంటి? కనీసం ఆ కేసుని సుప్రీంకోర్టులో ముందుకు వెళ్ళిన వెనక్కి వెళ్ళా, హైకోర్టులో కూడా కేసు పిటిషన్లు వేసిన అది ముందుకు వెళ్ళా వెనక్కి వెళ్ళా, ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే ఆగిపోయింది. అంటే దాన్ని ఇంకా ఎటువంటి పూర్తి విచారణ జరగకుండా ఆగిపోయింది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ దీన్ని ఎంక్వైరీ స్టార్ట్ చేసి దీన్ని ఎంక్వైరీ స్టార్ట్ చేసేపాటికి దీనికి సంబంధించినటువంటి ఏఎస్పి విజయ్ పాల్, ప్రస్తుతం రిటైర్డ్ అయిపోయాడు ఆయన, ఎక్స్ ఏఎస్పి, అలాంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేయడం, దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు మళ్ళీ అన్ని కోర్టులో సబ్మిట్ చేయడం, అన్ని రకరకాల అన్ని వాదనలు జరిగిన తర్వాత ఎట్టకేలకు ఈ విజయ్ పాల్ అనేవాడు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ విజయ్ పాల్ గతంలో ఎంత దారుణంగా టార్చర్ చేసేవాడో స్వయంగా రఘురామరాజు గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇదివరకు స్టేషన్లో థర్డ్ డిగ్రీలు ఎలా ఉపయోగించారంటే సూదులతో గుచ్చడం ఇలాంటివి చేసేవారు. సో గవర్నమెంట్ హైకోర్టు సుప్రీంకోర్టులు వీటి మీద గట్టిగా స్టే విధించింది. ఎందుకంటే మారణ ఆయుధాలు ఉపయోగించేటట్టు మీరు ఇలా చేయొద్దంటూ దీని మీద గట్టిగా విచారణలు కూడా జరిగినాయి. సో అవన్నీ ఆగిపోయినాయి. అటువంటి తరహాలోనే ఈయన ఏం చేసేవాడు అనుకున్న విజయపాలు, కరెంటు సంబంధించినటువంటి ఈ నీడిల్స్ ఉంటాయి కదా, ఆ నీడిల్స్ని కరెంటు దాంట్లో పెట్టి ఆ నీడిల్స్తో ఈ గోర్లలో పెట్టి గుచ్చేసేవాడంట. అంటే అంత భయంకరంగా టార్చర్ చేసేవాడు. తర్వాత ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా బట్టలు మొత్తం విప్పేసి చితక్ కొట్టేవాడంట. బయటికి కనపడకుండా, దెబ్బలు కనపడకుండా చిత్రహింసలు చేసాడంట. అంతేకాకుండా పచ్చి బూతులు, కనీసం ఆ మాటలతో సగం చచ్చిపోతాడంట మనిషి. రఘురామరాజు గారు చెప్పిన మాటలు ఇవన్నీ, ఆ మాటలు వెంటనే సగం, అంటే అంత భయంకరమైనటువంటి పచ్చిబూతులు మాట్లాడేవాడంట. అంతేకాకుండా ఇంకొక విషయం, ఈ రఘురామరాజు గారిని ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్న అటువంటి వీడియో క్లిప్స్ అన్నీ మొత్తం సేకరించి బయట ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపించారంట. అంటే రఘురామరాజు గారిని కొడుతున్న వీడియోలు ఇవన్నీ విజువల్స్ అన్నీ వేరే వాళ్ళకి పంపించారంట ఈ విజయపాల్ అనేవాడు. అంటే ఇవన్నీ పక్కా ఆధారాలతో ఇప్పుడు రఘురామరాజు గారు ఇవన్నీ చూపించేప్పుడు అతని మీద కేసు ఫైల్ అయింది, అతను అరెస్ట్ చేశారు. ఈ రోజున విచారణ తీసుకెళ్లారు. విచారణలో ఆయన చెప్పే విషయాలు ఏంటి తెలుసా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు మనం ఎన్టీఆర్ సినిమాలో ఏదో అదుర్స్ సినిమాలో వాళ్ళకి ఒక మూడు ఆటలు నేర్పించి పంపుతాడు కదా ఎన్టీ రామారావు గారికి, అదే జూనియర్ ఎన్టీఆర్ గారికి, తెలియదు, గుర్తులేదు, అటువంటి తరహాలో ఈయన చెప్తున్నాడు సమాధానం ఇప్పుడు విజయపాల్ గారు. సో మరి పోలీసు ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు. కొద్దిగా కఠినంగా వ్యవహరించే తీరులోకి ఆయనంతటికి ఆయనే తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. అంటే ఇక్కడ అధికార దుర్వినియోగం చేశారు. అంటే దీనికి ఒక విషయం తెలుసుకోవాల్సింది, అక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. అడిగిన ప్రశ్నలు ఏంటంటే, నువ్వు అరెస్ట్ చేసావు, ఎటువంటి ప్రోటోకాల్స్ ఏమీ పాటించకుండా ఒక ఎంపీ స్థానంలో ఉన్నట్టు వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి
థర్డ్ డిగ్రీ ఉపయోగించు. అసలు దీని వెనకాల ఎవరు నీకు ప్రోత్సాహ బలం ఇచ్చారు, ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణం ఏంటని చెప్పి పోలీసులు అడిగిన ప్రశ్నలు. దానికి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇలాంటి తరహాలో సమాధానం చెప్తున్నాడు. సో ఖచ్చితంగా దీని మీద కఠినంగా వ్యవహరించడం కరెక్టే, ఇంకా మొదలు పెట్టాలి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఇలాంటి వారి మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వారే ఒక రాజకీయవేత్తలకు కొమ్ముగాసి ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఇలాంటి వారి మీద కఠినంగా శిక్షలు వేయాల్సిందే. ఎందుకంటే పోలీసుల యొక్క భద్రత ఏంటి, శాంతి భద్రతలను కాపాడడం, ఏంటంటే రాజ్యాంగానికి బద్ధుడయ్యి రాజకీయ నాయకుల యొక్క మాటలకు లోబడకుండా. ఎందుకంటే రాజకీయాలకిను పోలీసుల వ్యవస్థ సంబంధం లేదు, వ్యవస్థ చెప్పినట్టు వినాలి. అంతేకాకుండా వీళ్ళకి ఉన్నటువంటి ఏవైతే శాంతి భద్రతలు ఒకవేళ భంగం కలిగిస్తే రాజకీయవేత్తలను కూడా విడిచిపెట్టకుండా అరెస్ట్ చేయాలి, అది వాళ్ళ యొక్క వృత్తి. అయితే వీళ్ళు రాజకీయ ప్రలోభాలకు కొంతమంది లోనైపోయి వాళ్ళు చేసినటువంటి పనులు. అయితే ఇంకొక కేసు కూడా ఉంది. అదేంటంటే కాతాంబరి జత్వాని ముంబై హీరోయిన్ విషయంలో కూడా 3 ఐపీఎస్ అధికారులు విషయాలు కొన్ని గతంలో ఆయన వీడియోలు చాలా హైలైట్ అయ్యాయి. ఆయన ఎంక్వైరీ చేసే వీడియోలు, తర్వాత ఆయన పరిష్కరించే వీడియోలు, రకరకాల సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారు. ఆయనకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి 3 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. అంటే పోలీసు వ్యవస్థలో ఉన్న వాళ్ళే ఇంత దారుణాన్ని ఒడిగడుతున్న సామాన్యుల యొక్క పరిస్థితులు ఇంకే రకంగా ఉంటాయి. ఒక ఎంపీకే సరైన దిక్కు లేదు, ఒక సామాన్యులకి ఇంకేముంటుంది. గతంలో ఇలా ఎవరైనా మాట్లాడితే ఎంత చిత్రహింసలు చేసేవారండి, ఎంత దారుణంగా అరెస్టులు చేసేవారు, అక్రమ కేసులు పెట్టేవారు. ఇలా మాట్లాడితే అరే ఈడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు రా, ఈడిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దు, దీన్ని అరెస్ట్ చేయండి అంటూ ఒక కేసు పెట్టడం, తీసుకెళ్ళి తుక్కు కింద వాయిగొట్టి పంపడం, వాడి మీద అక్రమ కేసులు పెట్టి కోర్టుకి తీసుకెళ్ళడం, జైలు శిక్ష పడేలా చేయడం. గత 5 సంవత్సరాలు ఇదేగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ మమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ఇక్కడ అన్ని దౌర్జన్యాలు పెరిగిపోయినట్టు వీళ్ళు మళ్ళీ ఒక ప్రెస్ మీట్లు పెట్టడం. ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వేషన్ చేస్తే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలా లేదా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎందుకంటే ఇంత దారుణాలు చేసేటువంటి పోలీసుల్ని ఒక్కసారి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వీళ్ళ మీద ఎంక్వైరీలు వేయాలి. ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ అంతా అలా ఉందని చెప్పంట్ల. కొంతమంది పోలీసులు రాజకీయాలకు లోబడి వాళ్ళు చెప్పిన మాటలు అంటున్నారు. ఇప్పుడు జరిగింది అదే కదా. ఈ విజయపాల్ అనేవాడు ఇప్పుడు అదైతే ఈ ముంబై హీరోయిన్ కాతాంబరి జత్వానిలో ఆ కేసుల్లో 3 ఐపీఎస్ అధికారులు అంటే వాళ్ళు వాళ్ళకున్నటువంటి విలువలకి మేము న్యాయ వ్యవస్థను కాపాడుతాము, న్యాయాన్ని రక్షిస్తాము, శాంతి భద్రతలు భంగం కలగకుండా మేము మా యొక్క కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో మేము వ్యవహరిస్తామని చెప్పి ప్రమాణాలు చేస్తారు కదా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ఒత్తిళ్ళకి ఎందుకు లొంగుతున్నారు? ఉండొచ్చు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ అండర్టేకింగ్లో పనిచేస్తారు రైటే, కానీ ప్రభుత్వానికి విధేయత చూపిస్తారు. కానీ అంతకు మించి వీళ్ళు ప్రభుత్వం యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా వీళ్ళు చేస్తారు కదా. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా చెప్పింది అనుకో, ఇది రూల్స్ విరుద్ధంగా ఉందా, రూల్స్కి అంగీకారంగా ఉందని వెరిఫికేషన్ చేసుకుంటారు కదా. వెరిఫికేషన్ చేసుకునే తర్వాతే కదా ఏదైనా చేసేది. ఇలాంటి మరి పోలీస్ వ్యవస్థ రాజకీయాలకు ఎందుకు ప్రలోభాలకు లోనవుతున్నారు? ఒత్తిళ్ళు ఉన్న అధిగమించే కదా పోలీసులు వృత్తి చేసేది. కానీ కొంతమంది పోలీసులు ఇలా వ్యక్తిగత కారణాలకి, వ్యక్తిగత విషయాలకు లోబడిపోయి వ్యవస్థను అంతా నాశనం చేయకూడదు కదా. ఇలా వ్యవస్థనంతనే తారుమారు చేయబట్టే కదా ఇలాంటి వారికి కూడా శిక్షలు పడుతున్నాయి. కొంత మంచి వారికి కూడా మొత్తం ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థలో కూడా ఎన్నిట్లు ఉండేదంటే 100 మంది దోషులు తప్పించుకున్నా 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనే కదా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మొత్తం అందరినీ వేరే కారణాల వల్ల తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయించి తుక్కు కింద కొట్టేస్తున్నారండి. ఒక ఎంపీ అయినా అలాగే ఉంది, ఒక సామాన్య పరిస్థితులు కూడా ఇంతేనా? ఇప్పుడు అందుకే కూటమి ప్రభుత్వం ఇలాంటి వారి మీద సివియర్ యాక్షన్ తీసుకునేది. రాబోయే రోజులు ఇంకా మెరుగైన వ్యవస్థ ఉండాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరో 4 షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.